కం పిబతి కపిః తేన అస్యతే. కం అంటే నీరు, పిబతి అంటే త్రాగువాడు, ఎవరు? సూర్యుడు వాని వలన, అస్యతే వికసించున్నది, అయితే అంటారు యాదవ ప్రకాశులు గారు. గురువుగారు, కాడ మీదే ఉన్న రాత్రి సమయంలో పుష్పం ముడుచుకొని కదా ఉంటుంది, సూర్యకిరణాలు పడగానే నిగనిగలాడుతూ విచ్చుకుంటుంది. అలాంటి అందమైన విప్పారిన నేత్రాలు అని శృతి చెప్పింది. యాదవ ప్రకాశులు గారు ఇలా అనుకుంటున్నారు, అబ్బా ఎంత బాగా చెప్పాడు, ఇలాంటి అర్థం నాకెందుకు తోచలేదు. యాదవ ప్రకాశులు గారు ఇలా అంటున్నారు, ఇంతేనా, ఇంకేమైనా ఉందా? గురువుగారు, కప్యాసం అంటే కాడ మీద ఉన్నా, కోసి గట్టున పెట్టినా, నీళ్లలో మునిగి ఉన్నా అందంగా ఉండదు కదా. లోతైన నీటిలోంచి బలమైన కాడ పైకి వచ్చి సూర్యుని లేత కిరణ స్పర్శతో విప్పారిన ఎర్రని నిగనిగలాడే పుండరీకదళ అమల అయిత ఈ క్షణుడు అంటారు రామానుజుల వారు. గురువుగారు, రామానుజుడు మీకే పాఠాలు చెప్తున్నాడు అంటారు అక్కడున్న శిష్యులు. అవునోయ్, ఇకపై రామానుజులే పాఠాలు చెప్తే బాగుంటుంది. యాదవ ప్రకాశులు గారు మనసులో, అవును, నన్నే సవరించే ఈ స్థితి ప్రోత్సహించతగదు. ఇతన్ని నా దగ్గర ఉంచుకుంటే నేను చెప్పేది ఎవరు వింటారు? తలెత్తుకు తిరగడం నాకే కష్టం. యాదవ ప్రకాశులు గారు రామానుజులతో ఇలా అంటున్నారు, రామానుజ, ఇన్ని తెలిసిన నీవు ఇక చదవడం అనవసరం కదా, చాలు చాలు మన పాఠాలు. గురువుగారు, స్వామి మీరు చెప్పమన్నారు కాబట్టే నాకు తోచింది చెప్పా అంటారు రామానుజులు. అదే నేను చెప్పేదానికంటే నీకు బాగా తెలుసు, ఇక చాలు వెళ్ళు అంటారు యాదవ ప్రకాశులు గారు. మరి రామానుజుల వారు అక్కడి నుంచి ఎటు వెళ్తారు, వారి ప్రయాణం ఎటు అనేది రేపు తెలుసుకుందాం.